వైకాపాకి చెందినటువంటి కొంతమంది శ్రేణులు ఇటీవల ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ గారి కుమారుడు జోగి రాజు గారి వివాహానికి హాజరయ్యి ఆ యొక్క వివాహ పరిసర ప్రాంతాల్లో ఒక చిన్న బాలుడు, సుమారుగా ఆ బాలుడికి నాకు తెలిసి ఒక 7 నుంచి 10 సంవత్సరాల వయసు ఉంటుంది అనుకుంటా. ఆ బాలుడు రోడ్డు మీద వెళ్తున్నటువంటి క్రమంలో సైకిల్ మీద ఆ బాలుడు చిన్న సైకిల్ తీసుకొని ఆ సైకిల్ రోడ్డుకి విసిరేసి బాదుతూ ఆ రోడ్డు మీద ఏ విధంగా వీరంగం సృష్టించారో రాష్ట్ర వ్యాప్తంగా వీడియో వైరల్ అవుతూ ఉంది. మొత్తంగా దీనికి సంబంధించి నారా లోకేష్ గారు కూడా స్పందించి ఆ బాలుడికి కొత్త సైకిల్ కొనిపెట్టడం జరిగింది. మరి అక్కడ వైకాపా నాయకులు చేపట్టినటువంటి దుశ్చర్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం ఏంటండి అసలు రోడ్డు మీద ఒక చిన్న బాలుడు వెళ్తుంటే ఆ బాలుడి సైకిల్ తీసుకొని రోడ్డుకి అటు ఇటు బాదుతూ ఆ పిల్లోడు నా సైకిల్ ఇవ్వండి ఇవ్వండి అని మొరపెట్టుకున్నా కూడా వినిపించుకోకుండా అసలు ఆ బాలుని పక్కకు నెట్టేసి పూర్తిగా కంప్లీట్గా చెప్పాలంటే అక్కడ మొత్తం రచ్చ చేశారు. అసలు అది పెళ్లి కార్యక్రమానికి ఏ రకంగా కూడా అసలుకి సమాజంలో ఈ రకంగా శాంతి భద్రతల విషయంలో అసలు అంటే పక్కన వాళ్ళకి ఏమన్నా అయితే ఏంటంటారు పరిస్థితి? మొత్తంగా ఈ సంఘటన గురించి మీ అభిప్రాయం ఏంటంటారు? ఇక్కడ నిజంగా ఒక పెద్ద సైకోకి ఆహ్వానం పలకటానికి పిల్ల సైకోలు చేసిన వీరంగం ఇదే కనిపిస్తుంది అక్కడ. ఎందుకంటే నిజంగా సైకో అన్న పేరు ఎప్పుడు పెట్టామో ఆ పేరు సార్థకం చేసుకుంటున్నారని నారా లోకేష్ గారు అన్నట్లుగా సార్థక నామధేయులు అంటే గొప్ప గొప్ప వాళ్ళకు ఉంటుంది. ఈ సార్థకం చేసుకున్నారు ఈ సైకో అనే నామాన్ని వీళ్ళు. మరి ఇట్లాంటి వ్యక్తుల ఆలోచన విధానం, వీళ్ళు చేసే పనులు ఇవన్నీ చూసుకుని నిజంగా ఇంత దారుణంగా ఉంటారా మనుషులు? ఇంత భయంకరంగా ఆలోచిస్తారా? ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా లాగేసుకుని దాన్ని ధ్వంసం చేస్తే ఇంత పైశాచికమైన ఆనందం, రాక్షసానందమే అనాలి దీన్ని. మరి రాక్షసులు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఆనందపడతారు. మరి అవి మనం గతంలో ఎన్నో పురాణాలు చదివి విని ఉన్నాం. మరి రాక్షసులు ఏ విధంగా ఆనందం పొందుతారంటే మంచి వాళ్ళని హింసకు గురి చేసి వీళ్ళు ఆనందం పొందుతారు అని. మరి అలాంటి వ్యక్తులు ఈ రోజున నిన్న ఎవరైతే జోగి రమేష్ వాళ్ళ కొడుకు పెళ్లికి వచ్చారో వీళ్ళంతా మరి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం ఏ విధంగా పలికారంటే ఈ విధంగా సైకిల్ని ధ్వంసం చేసి ఒక పసిపిల్లవాడు ఏడుస్తూ ఆ సైకిల్ తీసుకొని పాపం ఇంటికి వెళ్ళాడు. మరి ఇక్కడ మరి ఎవరి పెళ్లి ఎవరు ఆహ్వానించారు, ఇక్కడ ఎవరి ద్వారా జరిగిందంటే జోగి రమేష్ కేర్ ఆఫ్ అడ్రస్ అని కనిపిస్తుంది. మరి ఆయనైనా సరే బయటకు వచ్చి ఏదో వీళ్ళు ప్రధానికి స్పందిస్తారు కదా, సమయం సందర్భం లేకుండా ట్వీట్ పెడతారు, అర్ధరైతులు అపరైతులు మీటింగులు పెడతారు, ఎప్పుడంటే అప్పుడు చేస్తారు కదా, దానికి ఒక టైం ఏం అవసరం లేదు కదా. వెంటనే ఈ విధమైన కొన్ని కార్యక్రమాలు జరిగినాయి, మాకు సంబంధం లేదనో లేకపోతే మేము దీన్ని ఖండిస్తున్నామనో లేకపోతే మేము వెంటనే దీని మీద చర్యలు తీసుకుంటామనో మరి ఆ బాబుకి కొత్త సైకిల్ కొనిస్తామని ఎక్కడ ఒక్క మాట వీళ్ళ విశ్లేషకులు, వీళ్ళు ఏదైతే వీళ్ళ అధికార ప్రతినిధులు, మరి గతంలో అధికార ప్రతినిధిగా పార్టీ ప్రతినిధులుగా ఉన్నారు కదా, వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎందుకు మీ గొంతులు మోగబోయినాయా, మాట్లాడలేకపోతున్నారా, సమాధానం చెప్పుకోలేకపోతున్నారా, సిగ్గుతో తలదించుకుంటున్నారా అని అంటే నిజంగా అదే జరుగుతుంది. ఏమని మాట్లాడతారు, ఏమని సమాధానం చెప్తారు? ఈ రోజున అక్కడ లోకల్ కార్యకర్తల చేత లోకేష్ గారు వాళ్ళకి సైకిల్ కొనిచ్చి ఇవ్వండి అని చెప్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి మరి వాళ్ళకి అప్పచెప్పటం జరిగింది. ఆ పిల్లోడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మరి ఆ తండ్రి ఎంతో కష్టపడి ఆ పిల్లోడు సైకిల్ కొనిపెట్టుంటాడు. మరి ఆ బాబు ఎంతో ఆనందంతో దాంతో ఆడుకుంటుంటే వీళ్ళు కేవలం మనం చూసాం 2019 ఎలక్షన్ వీళ్ళ రిజల్ట్ రాగానే ఏ విధంగా వీళ్ళ పైశాచికత్వం బయటపడింది అని. రోడ్డుకి ఇరువైపులా సిమెంట్ బెంచీలు, టీడీపీ పార్టీకి సంబంధించిన సిమెంట్ బెంచీలను కూడా ధ్వంసం చేసిన దరిద్రమైన మనస్తత్వం వీళ్ళది. మరి ఆ రోజు కూడా వీళ్ళు ఏ విధంగా చేశారంటే ఒక సైకిళ్ళు మనం చూస్తాం, ఇళ్ల ముందు సైకిల్ పెట్టుకుంటారు, ఆ సైకిల్ని ఒక బైక్ కట్టేసి ఏ విధంగా లాక్కొని వెళ్ళారు. అంటే ఇక్కడ పార్టీ గుర్తు అంటే ఈ రోజున మరి తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ హస్తం గుర్తు. మరి చేతులు నరికేస్తారా వీళ్ళు? ఉండటానికి వీళ్ళది. ఇప్పుడు షర్మిల అధ్యక్షురాలుగా ఉంది కదా, మరి వాళ్ళ మీద కూడా ఇట్లాంటి దాడులు చేస్తారా? మరి కారు గుర్తు, మరి కార్లు కూడా ధ్వంసం చేస్తారా? అసలు కార్లు ఎక్కమంటారా? వీళ్ళ గడపలకు పసుపు రాసుకోరా? ఈ రోజున పసుపు రంగు కదా, అసలు పసుపు అనేది వాడరా? పసుపు చీరలు కట్టుకోరా? పసుపు అనేది మొన్న పేరు నాని చెప్తున్నాడు కదా, పసుపు కట్టుకుంటే ఏంటంట వాళ్ళకేనా అని. మరి ఈ రోజున సైకిల్ని ఎందుకు మీరు ఈ విధంగా చూస్తున్నారు? ఏ విధంగా మీ రాక్షసానందం ఏ విధంగా ఉందంటే తారాస్థాయికి చేరింది. ఇట్లాంటి వ్యక్తుల్ని నిజంగా జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నాడు. ఈ రోజున సొంత చెల్లికి న్యాయం లేదు, తల్లికి న్యాయం లేదు. నిన్న ఎక్కడో ఒక వీళ్ళ అధినేత ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డికి ముఖ్య అనుచరుడు అతను మాట్లాడుతున్నాడు, నీ హెరిటేజ్లో మజ్జిగ ప్యాకెట్ ఇవ్వు నీ మేనత్తకని చెప్పేసి నారా లోకేష్ని మాట్లాడిన మీరు ఈ రోజున ఫస్ట్ టీడీపీ వాళ్ళు కూడా అడుగుతున్నారు ఏంటి అంటే మీరు ఫస్ట్ వైఎస్ షర్మిలాకి ఏమి ఇవ్వాలో ఇవ్వండి, మీ తల్లి విజయలక్ష్మికి ఏమి ఇవ్వాలో ఇవ్వండి. మరి సొంత తండ్రి ఇప్పుడు ఈ లోకంలో లేకపోయినా గతంలో
రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద కడపలో వైఎస్ఆర్ కాలనీ అని చెప్పేసి కొంతమంది జర్నలిస్టులు పెట్టుకున్న కాలనీకి 2 కోట్ల రూపాయలు ఇస్తానన్న మీ జగన్మోహన్ రెడ్డే ఆ తండ్రిని పొగిడారని ఆ 2 కోట్లు ఇవ్వకుండా వచ్చిన ప్రబుద్ధుడు. మరి దీనికేం సమాధానం చెప్తారు వీళ్ళు? మొన్న లోకేష్ గారు ఏదైతే గృహప్రవేశం, నారా చంద్రబాబు నాయుడు గారి గృహప్రవేశానికి వాళ్ళ తోడబుట్టిన చెల్లెలు వచ్చింది. ఆడపడుచుకి మంచిగా వీళ్ళు లాంఛనంగా అన్నీ కూడా పసుపు కుంకుమ చేర్చి పంపించారు. ఆవిడ పాలు పొంగిచ్చింది. వీళ్ళగా రాజకీయం చేసుకోవటం చేత కాదు, తెలియదు, వాళ్ళకి అట్లాంటివి పనికిరావు. గుమ్మనంగా వచ్చారు. వాళ్ళకి ఏంటంటే రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు, బయటకు వచ్చి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఎవరు వచ్చారు, ఎవరు పాలు పొంగిచ్చారు, ఎవరు గృహప్రవేశానికి వచ్చారు, వీళ్ళలాగా రాజకీయం. ఎందుకంటే వీళ్ళకి ఈ రోజున వీళ్ళ తల్లి చెల్లి వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళకి అవసరం ప్రతి ఒక్కటి. సొంత మేనల్లుడు పెళ్ళైతేనే నీ చెల్లెలు నిన్ను ఏ విధంగా చూసిందో అక్కడ చూసాం. కనీసం వాళ్ళని ఏ విధంగా మీరెళ్ళి వాళ్ళకి అక్కడ ఆశీర్వదించారో చూసాం. వీళ్ళు ఈ రోజున మాట్లాడతారు. వీళ్ళ పార్టీ నాయకులు, వీళ్ళ కార్యకర్తలు చేసే పనులు, వీళ్ళు మాట్లాడే మాటలు నిజంగా ఒకసారి ఆలోచించుకోండి. సోయతో మాట్లాడుతున్నారా, కనీసం మానవత్వంతో మాట్లాడుతున్నారా, మనుషులుగా మాట్లాడుతున్నారా? ఏ విధంగా చూడాలి మిమ్మల్ని అందరినీ? మీ పైశాచికత్వం, ఇట్లాంటి పిల్ల సైకోలు, ఈ పెద్ద సైకోకు చేసే వీరంగం, ఇదంతా కూడా ఒక రాక్షసత్వానికి ప్రతీకగా నిలిచింది. ప్రజలందరూ కూడా అందుకనే ఈ రోజున మిమ్మల్ని, మీ ఆనందం, మీ సైకో ఆనందం చూడలేక బాబోయ్ మమ్మల్ని చంపేస్తారు వీళ్ళు ఉంటే, లిటరల్ ఇంకేం లేదు, మా జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి కాబట్టి ఇట్లాంటి వ్యక్తులకి ఓటేయకూడదని చెప్పేసి పక్కన కూర్చోబెట్టారు. కనీసం మా గురించి అసెంబ్లీలో మాట్లాడే హక్కు కూడా మీకు లేదని చెప్పేసి పక్కన కూర్చోబెట్టారు. ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున ఈ విధంగా ప్రవర్తించడం నిజంగా చాలా అమానుషం. మరి అయితే ఇప్పుడు దీని మీద ఎంతవరకు ఎందుకని వైసీపీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉంటారు కదా, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అనలిస్టులు వీళ్ళందరూ సోకాల్ మేధావులు మాట్లాడుతుంటారు. దీని మీద ఎంతవరకు ఎందుకు వాళ్ళు స్పందించలేదంటారు? అంటే సమర్థిస్తూ కానీ దాని గురించి, అంటే దాన్ని తప్పు అని మాట్లాడుతూ కానీ ఎందుకు అంటారు? సమర్థించడానికి ఏమని సమర్థిస్తారు? సమర్థించుకోని దగ్గ పని వాళ్ళు ఏమైనా చేశారా? ఆలోచించుకోవాలి మనం. ఎందుకంటే అక్కడ సమర్థవంతమైన నాయకుడు లేడు, సమర్థవంతమైన పరిపాలన గతంలో వాళ్ళు అందించలేదు, సమర్థవంతమైన నాయకులు లేరు. ఇట్లాంటి వ్యక్తులు ఇంకా ఈ రోజున ఇంకా జనం కొడతారు. ఈసారి టీవీలు పగల కొడతారు, మీడియా ఛానళ్ళకి వెళ్ళి వాళ్ళని కొడతారు. అంత దిగజారిపోయి మాట్లాడితే ఇంకెవ్వరు కూడా ఉపేక్షించరు. కాబట్టి వాళ్ళకి అర్థమైంది ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో. పాపం ఒక్క జ్ఞానం అయితే ఉంది, అందుకనే వాళ్ళు ఎవరు వచ్చి బయటికి మాట్లాడలేక. అదేవిధంగా ఇక్కడ వాళ్ళు చేసిన పనికి నిజంగా కొట్టినట్టుంది. మనం కొత్త సైకిల్ ఏదైతే కొని మన ఎవరైతే కార్యకర్తలు ఇచ్చారో నిజంగా గొప్ప విషయం. మరి ఆ పిల్లోడు ఎంతో హ్యాపీగా దాన్ని తీసుకోవటం. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తెలుసుకోండి, ఒకసారి తెలుసుకొని మాట్లాడండి, తెలుసుకొని చెయ్యండి. ఏదైనా ఒక దాన్ని తప్పు చేసినప్పుడు ఖండించడం నేర్చుకోండి. అంటే వాళ్ళ నాయకుడే తప్పుల మీద తప్పులు చేస్తూ ఈ రోజున బెయిల్ మీద బయట ఉన్న ఒక బెయిల్ వీరుడు, జైలు నుంచి ఉన్న ఒక బెయిల్ వీరుడు అని ఇతనికి ఒక అవార్డు ఉందన్నమాట. ఈ బెయిల్ వీరుడు ఏం చేస్తాడంటే ఈ బెయిల్ ఎవరికి ఎలా తీసుకురావాలి, తప్పులు చేసిన వాళ్ళ మీద ఎలాంటి తప్పుడు కేసులు పెట్టారు. ఈ రోజున సజ్జల రామకృష్ణ తప్పుడు కేసులు అంటున్నాడు కదా. తప్పుడు కేసులు అంటే ఏంటి? తప్పుడు పనులు చేసిన వాళ్ళ మీద పెట్టిన కేసులు. ఇలానే చెప్పుకోవాల్సి వస్తుంది. వీళ్ళు చేసిన పిచ్చి పనులు, పిచ్చి మాటలు, పిచ్చి వేషాలకి చరమగీతం పాడినా కూడా ఈ సైకోలు ఇంకా కూడా ప్రేతాత్మలాగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నారు. ఇదైతే మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. ప్రజలు కూడా ఎక్కడా కూడా దీన్ని ఉపేక్షించరు కాబట్టే ఈసారి ఆ 11 కూడా రావు. పార్టీ జెండా పట్టుకునేవాడు కూడా ఉండడు. ఇదైతే తెలుస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.